ఫూకెట్ టు ఢిల్లీ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారే 300 ఫీట్లు అలా డౌన్ అయిపోయింది. అంటే గాల్లోంచి పడిపోవటం, అది పడిపోవటం కాదు, డౌన్ అవటం అనమాట. ఆల్టిట్యూడ్ డౌన్ అయింది. ఓకే, పైలట్ డౌన్ చేశాడా? ఎందుకు డౌన్ చేశాడు? విపరీతమైన టర్బులెన్స్ వచ్చింది. లోపల చాలామందికి దెబ్బలు తగిలినాయి. సో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే చాలామందిని హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట. అయితే ఏంటంటే అసలు టర్బులెన్స్ అంత హెవీగా ఎందుకు వచ్చింది? వాళ్ళందరికీ ఎందుకంత దెబ్బలు తగిలినాయి? ఫ్లైట్ టర్బులెన్స్ తట్టుకుంటుందా, తట్టుకోదా? అసలు అలాంటి సిచ్యువేషన్లో ఇంకా సీరియస్ ఇబ్బంది ఏమైనా ఉందా? ఫ్లైట్ టెక్నికల్ ఫాల్ట్ ఉంటే అలా ఏమైనా జరుగుతుందా? 300 ఫీట్ పడిపోవడానికి ఫ్లైట్లో టెక్నికల్ ఫాల్ట్ ఉంటుందా? సో ఏంటంటే చాలా మిక్స్డ్, కన్ఫ్యూజ్డ్, టెన్షన్, జనాలకి భయం క్రియేట్ చేసేలాగా న్యూస్లో చెప్తున్నారు అన్నమాట. సో అందుకని చెప్పి ఈ పర్టికులర్ వీడియో అసలు టర్బులెన్స్ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఫ్లైట్ ఎక్కడం వల్ల మీకు ఎటువంటి టెన్షన్ లేదు, ఇలాంటి న్యూస్ చూసి మీరు భయపడకుండా ఉండటం కోసం ఒక లేమ్యాన్ స్టైల్లో సింపుల్గా ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుంది, అసలు ఆ ఫ్లైట్కి ఏం జరిగింది, ఎందుకు అలాంటి టర్బులెన్స్ జరిగింది, ఎందుకు అందులో ఎంతమందికి దెబ్బలు తగిలాయి, దెబ్బలు తగలడానికి గల కారణాలు ఏంటి, అవన్నీ పర్టికులర్గా దీంట్లో టెక్నికల్ టర్మ్స్ ఎక్కువ వాడకుండా సింపుల్గా ఈజీగా అందరికీ అర్థమయ్యేలాగా, ఫ్లైట్ అంటే మీకు అసలు భయం పోయేలాగా నేను ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరు లాస్ట్ వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఒక్క నలుగురికి షేర్ అయితే చేయండి. హలో, నా పేరు యోగానంద్, వెల్కమ్ టు యోగి వ్యూ పాయింట్. ఎయిర్ ఇండియా ఢిల్లీకి వస్తున్నటువంటి ఒక విమానం యాక్చువల్గా సడన్గా టర్బులెన్స్ వచ్చి ఒక 300 ఫీటు అలా డౌన్ అయిపోయింది. ఓకే, పైలట్ డౌన్ చేశాడా, లేకపోతే దానంతటా అదే డౌన్ అయిందా? దానివల్ల దెబ్బలు తగిలాయా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటంటే అసలు టర్బులెన్స్ అంటే ఏంటి, టర్బులెన్స్ వల్ల ఫ్లైట్కి డ్యామేజ్ ఏమన్నా అవుతుందా? సో ఎందుకు ఫ్లైట్ అలా కింద పడిపోయింది, 300 ఫీట్ పడిపోయింది? జనరల్గా టర్బులెన్స్ వచ్చినప్పుడు అలా పడిపోతుందా? ఆ ఫ్లైట్ వచ్చేసి 35,000 ఫీట్ ఆల్టిట్యూడ్లో వెళ్తూ ఉందన్నమాట. సో జనరల్గా ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే గాలి అనేది చెట్ల వల్ల వస్తుంది, పైన చెట్లు లేవు కాబట్టి గాలి తక్కువ ఉంటుంది అని అనుకుంటారు. చెట్లు అనేవి క్లీన్ ఎయిర్ ఇవ్వడానికి మాత్రం యూజ్ అవుతాయి. చెట్ల వల్ల గాలి అనేది క్రియేట్ కాదు. ఒక అట్మాస్ఫియర్ అంటే భూమికి సంబంధించిన ఎర్త్లో ఒక అట్మాస్ఫియర్ అనేది ఉంటుందన్నమాట. ఆ అట్మాస్ఫియర్లో ఉన్నంత వరకు కూడా ఆ ఎయిర్ అనేది ఉంటుంది. పైన క్లౌడ్స్కి పైన ఫ్లైట్ వెళ్తూ ఉంటుంది. జనరల్గా మనం టేక్ ఆఫ్ తీసుకుని పైనకి వెళ్ళిన తర్వాత క్లౌడ్స్ మధ్యలో క్లౌడ్స్ కనపడుతూ ఉంటాయి. క్లౌడ్స్లోంచి ఇలా వెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి మనం ఆ క్లౌడ్స్లోంచి వెళ్ళినప్పుడు ఏంటంటే ఏమీ కనిపించదు, అటుపక్కన ఇటుపక్కన ఫుల్ క్లౌడ్స్ ఉంటాయి అనమాట. సో ఆ క్లౌడ్స్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ క్లియర్ స్కై అనేది ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్లో క్లియర్ స్కై అనేది ఉంటుంది అనమాట. సో అక్కడ జనరల్గా ఏంటంటే టర్బులెన్స్ అనేవి 2 రకాలుగా వస్తాయి. ఒకటి క్లౌడ్స్ మధ్యన వస్తాయి అనమాట. ఇప్పుడు ఫ్లైట్ దిగేటప్పుడు చూడండి షేక్ ఎక్కువ అవుతుంటుంది. క్లౌడ్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఎయిర్ పుష్ చేయటం వలన టర్బులెన్స్ అనేది వస్తుంది. పైన మరి క్లీన్గా ఉంటుంది కదా, మరి ఎందుకు టర్బులెన్స్ వస్తుంది అంటే మనం సముద్రం నీళ్ళల్లో అలలు ఎలాగైతే వస్తాయో, రోడ్డు మీద గుంటలు ఎలాగైతే ఉంటాయో, స్పీడ్ బ్రేకర్లు ఎలాగైతే ఉంటాయో, అలాగే గాలిలో కూడా ఇలాంటి ఆ పర్టికులర్ 35,000 ఫీట్ అయినా సరే అక్కడ కూడా ఎయిర్ అనేది ఒక్కసారిగా పుష్ అనేది చేస్తుందన్నమాట. సో ఆ ఎయిర్ ఇటు నుంచి అటు మూవ్ అవుతుంటుంది, అటు నుంచి ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి టర్బులెన్స్ అనేవి జనరల్గా ఫ్లైట్స్కి చాలా కామను. కొన్ని రూట్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని టిపికల్ రూట్స్ సముద్ర మార్గాల మీద వెళ్ళేటప్పుడు కానీ, కొన్ని దేశాలు పర్టికులర్గా వెళ్ళేటువంటి రూట్లో ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్గా టర్బులెన్స్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ రూట్ అనేది అలా ఉంటుందన్నమాట. ఆ అట్మాస్ఫియర్, అక్కడ ఉన్నటువంటి ఎత్తు మీద అట్మాస్ఫియర్ అలా ఉంటుంది. సో ఇప్పుడు అలాంటి టర్బులెన్స్ రావటం వలన డేంజర్ ఏమన్నా ఉందా అంటే ఏమీ ఉండదు. ఫ్లైట్ని చాలా పర్ఫెక్ట్గా పక్కడ్బందీగా డిజైన్ చేస్తారు. ఎందుకు అంటే ఎంత టర్బులెన్స్ వచ్చినా సరే ఫ్లైట్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా డిజైన్ చేస్తారు. మరి టర్బులెన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ఫ్లైట్ 300 ఫీట్ ఎందుకు కిందకి జారింది అంటే యాక్చువల్గా ఎయిర్ వచ్చేసి ఒక్కసారి ఫ్లైట్ని పుష్ చేసింది అనమాట. పుష్ చేయటం వలన వాళ్ళు అలాగా ఫ్లైట్ అలా కిందకు వచ్చేసింది. అది ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏంటి, ఒకవేళ టెక్నికల్ ఫాల్ట్ వల్ల ఫ్లైట్ ఏమన్నా అలా డౌన్ అయిందా 300 ఫీటు అయి ఉండొచ్చు. ఎందుకు అంటే ఇంజన్ పవర్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే ఒక్కొక్కసారి ఫ్లైట్ డౌన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట.
గాలిలో ఉండేటువంటి ఎయిర్ వల్లనే ఫ్లైట్ అనేది రన్ అవుతుంది. ఒకవేళ ఎయిర్ లేదు అంటే ఫ్లైట్ ఎగరదు, ఫ్లైట్ వెళ్ళదు. ఓకే, ఫ్లైట్కి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఫ్లాప్స్ అనేది లిఫ్ట్ క్రియేట్ చేస్తాయి. ఓకే, తర్వాత ఈ టేక్ ఆఫ్ ల్యాండింగ్ అనేది ఎలివేటర్, అంటే వెనక భాగంలో ఉన్నటువంటి ఎలివేటర్ని కిందకి పైకి అన్నప్పుడు నోసు ఫ్రంట్ సైడ్ ఉండేటువంటి నోసు పైకి కిందకి అవ్వటం వల్ల ఫ్లైట్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ అవుతాయి అన్నమాట. సో ఇది మెయిన్ సింపుల్ టెక్నాలజీ. సో ఇప్పుడు ఆ టర్బులెన్స్ అనేది జనరల్గా ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు వస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల హెవీగా వస్తుంది, కొన్ని చోట్ల తక్కువగా వస్తుంది. అయితే టర్బులెంట్ వెదర్లోంచి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్లో మనకన్నా ముందు వేరే ఏదైనా ఫ్లైట్ వెళ్ళింది అనుకోండి, పైలట్స్ జనరల్గా కింద ఏటీసీకి, గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళకి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఫ్లైట్ టు ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి ఏంటంటే పైలట్ ఏం చేస్తాడంటే కింద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళని అడుగుతాడు. సో ఈ పర్టిక్యులర్ ఆల్టిట్యూడ్లో అంటే 35,000 ఫీట్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత టర్బులెన్స్ బాగా ఉందట, నేను ఒక 1,000 ఫీట్ కిందకి దిగచ్చా అంటే అప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు మొత్తం రాడార్లో చూసి ఆ ఒకవేళ 1,000 ఫీట్ కనుక ఆయన కిందకి దిగితే ఏ రూట్కి, ఇటు నుంచి వెళ్ళే రూట్కి, ఇటు నుంచి వెళ్ళే రూట్కి, ఇటు నుంచి వెళ్ళే రూట్కి, ఇలాంటి ఏ రూట్కి కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు, ఆ ఫ్లైట్ సేఫ్గా ఉంటుంది అన్నప్పుడు ఎస్ యూ కెన్ కమ్ డౌన్, ఒక 1,000 ఫీట్ కిందకి రావచ్చు అని చెప్తారనమాట. సో అప్పుడు అతను కింద దిగుతాడు, మళ్ళీ ఎక్కడైతే టర్బులెన్స్ పోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోతారు. అలా ఒక్కొక్కసారి టర్బులెన్స్ తప్పిస్తూ ఉంటారు అనమాట. సో ఒకవేళ అలా తప్పించుకోలేని సిచ్యువేషన్ వచ్చింది, ఏటీసీ చెప్తారు వద్దొద్దు వేరే ఫ్లైట్లు ఉన్నాయి, ఈ దారిలో నువ్వు కిందకి రావద్దు అంటారు. అదర్ దాన్ దట్ వీళ్ళకి కూడా ఏంటంటే కొలిజన్ డిటెక్షన్ సిస్టమ్ అనేది ఫ్లైట్లో ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే వాళ్ళకి దగ్గరలో చుట్టుపక్కల నియరెస్ట్ రేడియస్లో ఏమైనా ఫ్లైట్లు వెళ్తున్నాయా, ఒకవేళ వీళ్ళు కిందకి దిగినా పైకి వెళ్ళినా వేరే ఫ్లైట్కి ఏమైనా తగిలేటువంటి ఛాన్స్ ఉందా అనేటువంటి ఆ డిటెక్షన్ సిస్టమ్ ఫ్లైట్లో వాళ్ళకి చూపించడం వలన వాళ్ళు ఏంటంటే ఏదైతే ఫీట్ మెయింటైన్ చేస్తారో అదే మెయింటైన్ చేస్తారు. కిందకి రావాలన్నా పైకి వెళ్ళాలన్నా కంపల్సరీ ఏటీసీ పర్మిషన్ తీసుకుంటారనమాట. అది పైలట్ చేసేది. జనరల్గా ఒక్కొక్కసారి ఇలాంటివి తెలుసుకోకుండా ఈ కొలిజన్ డిటెక్షన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో చూడకుండా పైలట్ 300 ఫీట్ ఒకేసారి కిందకి దింపడు. ఎందుకు అంటే ఆ 300 ఫీట్ ఈ మధ్య గ్యాప్లో ఏదైనా జరగచ్చు, వేరే ఫ్లైట్ ఉండొచ్చు, అసలు అక్కడ ఇంకోటి వాక్యూమ్ ఉండకపోవచ్చు, తర్వాత ఏదైనా ఏ సిచ్యువేషన్లో అయినా కానీ. సో కాబట్టి ఏంటంటే అంత సింపుల్గా పైలట్ దింపడు అన్లెస్ అంటిల్ టెక్నికల్ ప్రాబ్లం. ఇప్పుడు ఇది ఎందుకు 300 ఫీట్ కిందకి జారింది అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది అనమాట. మరి ఇప్పుడు వాళ్ళందరికీ దెబ్బలు ఎందుకు తగిలాయి అంటే యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఒక ఆల్టిట్యూడ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫుడ్ సర్వ్ చేయడానికి ఎప్పుడైతే వాళ్ళు ట్రాలీలు తీసుకొని వస్తారో ఆ పర్టికులర్ టైంలో ఏంటంటే ఫ్లైట్ సేఫ్గా అలా వెళ్తూ ఉంటుందన్నమాట. అక్కడక్కడ చిన్న చిన్న టర్బులెన్స్లు నెమ్మదిగా వస్తూ ఉంటాయి. దానికి ఏంటంటే పైలట్ అనౌన్స్ చేస్తాడు, ప్లీజ్ ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్ అండ్ సిట్ బ్యాక్ అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు ఏంటంటే వెళ్ళి కూర్చొని మనం సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చోవాలి. జర్నీలో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మీకు వాష్రూమ్ వస్తే తప్ప ఓకే సీట్ బెల్ట్ సైన్ ఆఫ్ ఉన్నా సరే మీ సీట్లలో మీరు కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకోండి. సో హాయ్ ఫ్రెండ్స్, చిన్న క్విక్ బ్రేక్ తీసుకుంటున్నా. నా వీడియోలు కనుక హానెస్ట్గా మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోలు చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది ఛానల్ గ్రో అవడానికి. ఇలాగ మీకు మంచి ఒక జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన 4 విషయాలు చెప్పడానికి నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏ సిచ్యువేషన్లో టర్బులెన్స్ వస్తుంది అనేది చెప్పి రాదు. ఒక్కవేళ వాళ్ళకి ఏంటంటే ఈ గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళు వెదర్ రిపోర్ట్ని బట్టి అప్పుడప్పుడు వాళ్ళు చెప్తుంటారు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మౌసమ్ ఖరాబ్ హోనేకి వజేసే అనుకుంటే అనౌన్స్మెంట్ ఇస్తారు కదా వాళ్ళు. అప్పుడు మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చుని టర్బులెన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. టర్బులెంట్ వెదర్ సే గుజర్ రహే హైన్, అబ్ జాకర్ ఆప్కి కుర్సీ పై బయటే సీట్ బెల్ట్ బాంధ్ రఖియే అని చెప్తారు. కాబట్టి మీరు వెళ్ళి కూర్చొని మీ సీట్లలో ఉండాలి. ఈ ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళు వీళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ఎయిర్ హోస్టెస్లు వీళ్ళందరూ ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళు అదే ఫ్లైట్లో తిరుగుతుంటారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు తీయాలి, ఎప్పుడు సర్వ్ చేయాలి, ఎప్పుడు రావాలి, ఇలాంటి కొంత అనుభవం ట్రైనింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది.
ప్యాసింజర్లకు అలాంటి ట్రైనింగ్ ఉండదు కాబట్టి సింపుల్గా ఎప్పుడు పోయే నిలబడము, ముచ్చట్లు పెడుతూ నిలబడి కూర్చోవడము, సో ఎక్కడ పడితే అక్కడ నిలబడము, ఆ టాయిలెట్ల దగ్గర ఎక్కువసేపు నిలబడము, ఇలాంటివి చేయకుండా ఉండటం బెటర్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో దెబ్బలు తగిలిన వాళ్ళంతా ఏంటంటే జనరల్గా వాష్రూమ్ కని లేచిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే కొంత కాళ్ళు నొప్పులు పుడితే అటు ఇటు వాకింగ్ చేయడానికి లేచిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కసారి టర్బులెన్స్ సడన్గా వచ్చేటప్పటికి ఫ్లైట్ మొత్తం దబ షేక్ అయిపోతుంది. ఆ షేక్ అయిన టైంలో వాళ్ళు వెళ్ళి వాళ్ళ సీట్లో కూర్చునేంత టైం కూడా వాళ్ళకి ఉండకపోవచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఇట్లా ఫ్లైట్ కిందకి ఒకేసారి 3000 ఫీట్ ఇలా వచ్చేటప్పటికి ఏమైందంటే లోపల ఆ అడ్డ గోడకు కొట్టుకోవటము, పైన దాన్ని కొట్టుకోవటము, రూఫ్ కొట్టుకోవటము అలా జరిగి సో అవి చిన్న చిన్న డ్యామేజ్లు అవి లోపల అవన్నీ ఉన్నాయన్నమాట. సో దాంతో వీళ్ళు ఏంటంటే ఒక్కసారి సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం వల్ల అటు ఇటు పడిపోయిన వాళ్ళు, తర్వాత గ్యాప్ సీట్ల దగ్గర ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ మూమెంట్కి టక్కున పడిపోతారనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు సీట్లో కూర్చున్నంతసేపు 90.9999% సీట్ బెల్ట్ పెట్టుకుని కూర్చోండి. పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకి కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టి కూర్చోబెట్టండి. ఎందుకు అంటే ఇలాంటి టర్బులెన్స్ వెదర్లోంచి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు జనరల్గా పైలట్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు, కానీ ఇవ్వకపోతే బట్ ఈ పర్టికులర్ దాంట్లో జరిగింది కూడా అదే. ఆ టర్బులెంట్ వెదర్ అనేది ఒక్కొక్కసారి తప్పించుకోలేము. ఏంటి అంటే మనం ఇప్పుడు సింపుల్గా స్పీడ్ బ్రేకర్ల నుంచి వెళ్ళినప్పుడు ఇలా ఒక్కొక్కసారి ఎంత ఇదవుతాము, కార్లో వెళ్ళామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కసారి కుదుపు వస్తుంది. షిప్ ఎక్కిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంటుంది, సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత షిప్పు ఇలా అలల మీద తిరుగుతూ ఉంటుంది. సముద్రం వాటర్ సింపుల్గా స్ట్రైట్గా ఫ్లోట్ అవ్వదు కదా, అది లోపల ఉన్నటువంటి దాన్ని బట్టి ఉపరితలాన్ని బట్టి అలా అలలు అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో అలాగే గాలి కూడా సో ఆ పర్టికులర్ ప్లేస్లో అలాంటి టర్బులెంట్ వెదర్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అది చేయటం వలన సో ఈ ఫ్లైట్ ఒక్కొక్కసారి అది హెవీగా ఉంటుంది. సో ఎట్లా అంటే ఇట్లా లాగి ఇట్లా కొట్టినట్టు అనమాట. ఆ ఫ్లైట్ని ఇట్లా ఒక్కసారి ఒక కొట్టుడు కొట్టినట్టు ఏమవుద్దంటే టబేల్న ఆ ప్రెషర్కి ఫ్లైట్ కింద దిగుతుంది. కానీ యాజ్ లాంగ్ యాజ్ అక్కడ గాలి పర్ఫెక్ట్గా ఉన్నంత వరకు విమానానికి ఎటువంటి ప్రమాదం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే విమానం ఇంజను గాలిని తీసుకొని బర్న్ చేసి పుష్ చేసి ముందుకెళ్తుంది. సో అది విమానానికి కావాల్సింది ఏంటి అంటే పర్ఫెక్ట్ ఎయిర్ అనమాట. సో ఇప్పుడు ల్యాండింగ్ అప్పుడు కానీ టేక్ ఆఫ్ అప్పుడు కానీ వాళ్ళు ఏంటంటే ఆ ఫ్లాప్స్ అంటే రెక్కల సైడ్ ఉంటాయి కదా, ఎక్స్టెండ్ చేస్తారు. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా లిఫ్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ల్యాండింగ్ అప్పుడు ఏంటంటే చాలా స్లోగా ల్యాండ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఇంజిన్ పవర్ తక్కువ తీసుకోవటం కోసం ఫ్లాప్స్ని ఎక్స్టెండ్ చేసి ల్యాండ్ చేస్తే కరెక్ట్గా రన్వే పర్ఫెక్ట్గా వాడుకోవడానికి సరిపోతుంది అనమాట. అంతే తప్ప టర్బులెన్స్ వల్ల జనరల్గా పెద్దగా ప్రమాదాలు ఎక్కువగా జరగవు. ఈ పర్టికులర్ ప్రమాదానికి కారణం ఏంటి అంటే ఆ టైంలో అందరూ అక్కడక్కడ నిలబడి ఉన్నటువంటి వాళ్ళకి మోస్ట్ ప్రాబ్లీ దెబ్బలు తగిలి ఉండవచ్చు. అందులో పనిచేసేటువంటి సిబ్బంది, ఎయిర్ హోస్టెస్లు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ టైంకి ఫుడ్ అది ఇస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి కూడా కొంచెం ఇలాంటి దెబ్బలు అవి తగిలి ఉండొచ్చు అనమాట. అంతే తప్ప మీరు భయపడాల్సింది ఏమీ లేదు. సో సింపుల్, మీరు చేయాల్సింది ఒకటే సూత్రం. ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ అయినా సరే, నేను రోజు 10 సార్లు ఫ్లైట్లో తిరుగుతా అన్నా సరే, ఆల్వేస్ fasten your seat belt and sit in your seat అనమాట. మీరు అటు ఇటు తిరుగుతూ ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్లు ఎప్పుడో రేరెస్ట్ ఇన్ ద రేర్ అనమాట. ఓకే, ఇలాంటి వాటి వలన ప్రమాదాలు సీరియస్గా జరగటం కూడా రేరెస్ట్ ఇన్ ద రేర్. ఎందుకంటే పైలట్స్ అప్పుడప్పుడు ఇలాంటివి న్యూస్ అక్కడక్కడ వాళ్ళు ఇంటర్వ్యూస్లలోనో లేకపోతే వాళ్ళు కొన్ని బుక్స్ అవి రాస్తూ ఉంటారు కదా, వాటిలలో ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటారు అనమాట. ద ఫ్లైట్ జర్నీ ఈజ్ ద సేఫెస్ట్ జర్నీ. ఒక్కటే ప్రాబ్లం ఎక్కడ ఫ్లైట్ కంటే, ల్యాండింగ్ అప్పుడు కానీ టేక్ ఆఫ్ అప్పుడు కానీ, ఈ 2 టైంలలోనే పైలట్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఆ తర్వాత ఒక్కసారి ఆ పర్టికులర్ గాల్లోకి వెళ్ళి ఆల్టిట్యూడ్ మెయింటైన్ చేసిన తర్వాత మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది చెప్తారనమాట. సో ఈ పర్టికులర్ వీడియో నేను చేయడానికి కారణం కూడా ఏంటంటే కొంత మీలో భయం పోగొట్టడం కోసం మాత్రమే చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ నలుగురికి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాబాయ్, హ్యావ్ గుడ్ డే.